మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ధన్యవాదాలు శ్రీనివాస్. బంగ్లాదేశ్ లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. శ్రీరాముడికి జరిగిన అవమానానికి నిరసనగా రాజధాని ఢాకా వీధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. వేలాది మంది హిందువులు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు కాగడాలతో భారీ నిరసన చేపట్టారు. శ్రీరాముడిని అవమానించిన వారిపై 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. బంగ్లాదేశ్లో మైనారిటీల హక్కులు, మత స్వేచ్ఛ లక్ష్యంగా హిందువులు మరోసారి పోరుబాట పట్టారు. శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించిన ఘటనను నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం ఢాకాలోని షాబాగ్ కూడల నుంచి హిందూ సంస్థలు, విద్యార్థి సంఘాలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఢాకా నగరంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది. గాయిబాంధా జిల్లాలో నిర్మిస్తున్న శ్రీరాముడి ఆలయం, ఎత్తైన శ్రీరాముడి విగ్రహం నిర్మాణ పనులను కొందరు దుండగులు అడ్డుకున్నారు. అంతేకాకుండా శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. కనీసం అరెస్టు చేయకపోవడంపై హిందూ సమాజం తీవ్రంగా పరిగణించింది. నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఇప్పటికే మీడియా సమావేశాలు, మానవహారాలు నిర్వహించారు. కాగడాల ర్యాలీ నిర్వహించిన అనంతరం నిరసనకారులు బంగ్లా ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం జారీ చేశారు. శ్రీరాముడిని అవమానించిన నిందితులను 3 రోజుల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటిలోపు చర్యలు తీసుకోకపోతే మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వినతిపత్రం సమర్పించడంతో పాటు దేశవ్యాప్తంగా సభలు, నిరసనలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హిందూ సంఘాలు ప్రకటించాయి. బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారినప్పటికీ హిందువుల ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలపై తారిక్ రెహమాన్ సారథ్యంలోని ప్రభుత్వ స్పందనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.